కేటీఆర్ నోటి దూలతో ఇష్టం వచ్చినట్లుగా బజారు మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్న విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. ఫ్రాయింపు నేతలను ఆడా మగా కాదంటూ మాట్లాడడం దిగజారుడుతనమేనని మండిపడ్డారు. మత్సరినట్టుగా ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నోటిదులతోటి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఫిరాయింపుల గురించి ఇవాళ నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్లలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది గురిగింజ తన కింద మత్సరినట్టుగా కేటీఆర్ నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ కాదు మగ కాదని మాట్లాడుతున్నావు. మరి గతంలో నువ్వు పార్టీలో చేర్చుకున్నప్పుడు మరి అలాంటి వాళ్ళనే చేర్చుకున్నావా, వాళ్ళ ఆడ మగ నువ్వు తేల్చుకున్నావా? ఇలా 10 మంది మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ సమాధానం చెప్పుకుంటాడు, స్పీకర్ వాళ్ళకు నోటీస్ ఇస్తాడు. కానీ నీ నోటిదులతోటి ఇలా మీరు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయిన తర్వాత ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడమగాని నోటికి వచ్చినట్టుగా బజార్ మాటలు మాట్లాడుతున్నావు. కేటీఆర్, ముందుగా నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ పార్టీల నుంచి నీ నాయకులు చేజారిపోకుండా చూసుకోవడం కోసం నీచ రాజకీయాలు మాట్లాడుతున్నావు. ఇలా దిగజారుడు రాజకీయాలకు అంబాసిడర్గా తయారైనవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాక నువ్వు అధికారం ఉన్నప్పుడు సంతలో పశువులను కొన్నట్టుగా కొనుగోలు చేసి ఇవాళ మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పాలన నచ్చి కొంతమంది పార్టీలకు రావాలని చూస్తుంటే ఇవాళ వాళ్ళను ఆడామగాని చిత్రీకరించడం, మాట్లాడడం నిజంగా కూడా నీ తెలివితక్కువతనానికి నిదర్శనం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివి అయితే గతంలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఆడన మగన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చినటువంటి నీచుడవు. ఇలా మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు చూసి కొంతమంది ఆకర్షితులైతే వాళ్ళని ఈ రకంగా మాట్లాడడం నీ నోటి దులకు, నీ రాజకీయ అవివేకానికి నిదర్శనంగా ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు.